శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా మొదటగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం మధ్యలో రావచ్చు, 75% అయిపోయాక రావచ్చు, ఆఖరినైనా ఉండొచ్చు. స్కిప్ చేస్తే వెళ్ళిపోతే మీకు కంప్లీట్ సమాచారం మీకు తెలియదు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే రమాదేవి గారి వీడియోస్ రాలేదు, సోషల్ పోస్ట్ డివోషనల్ రాలేదు అనుకోకుండా మీరు అది టచ్ చేశారంటే మీకు ఏ రోజు వీడియో ఆ రోజు మీకు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే, భగవంతుని ధ్యానం ఏ సమయంలో చేయాలి? భగవంతుడు విశ్వమంతా అణువణువున తన ప్రభావము చేత అందరినీ ప్రభావితుల్ని చేస్తూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువున ఉన్నాడు. ఇక్కడ లేడు అక్కడ లేడు అనుకోకుండా ఉంటాడు. అది ఒకసారి ఒకళ్ళు నన్ను అడిగారు, రమాదేవి గారు బెడ్రూమ్లో దేవుడి గురించి మాట కానీ, దేవుడి యొక్క స్తోత్రాలు వినడం కానీ, జపం చేయటం కానీ చెయ్యవచ్చా? నేను ప్రతినిత్యం జపం చేస్తా, బెడ్రూమ్లోకి వెళ్ళగానే కూడా వస్తుంది, బాత్రూంలోకి వెళ్ళగానే కూడా వస్తుంది, అది మహాపాపం అంట కదా, మాకు తెలిసిన వాళ్ళు అన్నారు. అయ్యో ఇన్ని రోజులు నేను పాపం చేశానని చెప్పి భయపడుతూ నాకు ఫోన్ చేశారు. లేదండి, భగవంతుడు అన్ని ప్రదేశాల్లో అణువణువున ఉన్నాడు. నిత్య జపం చేసే వాళ్ళకి బాత్రూంలోకి పోయినా జపం ఆగదు, దానివల్ల తప్పేం లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా ఆ నామం జపం జరుగుతూ ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క ఆలోచనలు వస్తాయి. అందులో తప్పు పాపం అంటూ ఏమీ లేదు. ప్రతి నిమిషము కూడా భగవన్నామ స్మరణ, భగవద్ ధ్యానం చేయవచ్చు. కాకపోతే మేము ఉద్యోగాలు చేస్తాం, లేకపోతే మహిళలైతే ఇంట్లో పనులు ఉంటాయి, లేకపోతే ఆడవాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయమ్మా, మరి మేము ఎప్పుడంటే అప్పుడు జపం చేయలేము, ధ్యానం చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఒక సమయాన్ని, అంటే ఈ సమయం వాళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా అది ప్రత్యేకమైనది, అతి శక్తివంతమైన సమయం, బ్రహ్మీకాల ముహూర్తం. సరే అండి, మేము 3 గంటలకు లేవలేము, ఇంట్లో పనంతా అయిపోయి పడుకునే వరకు 11 అవుతుంది, 3కు లేవలేమంటే కనీసం 4:30కి లేస్తే మీరు ఇల్లు శుభ్రం చేసుకొని మీరు శుచి అయ్యే వరకు 5:30 అవుతుంది. భగవంతుడి దగ్గర దీపారాధన చేసి ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయండి. సూర్యోదయం అయ్యేటప్పటికి ఏ ఇల్లు అయితే శుచి శుభ్రంగా ఉండి భగవంతుడి దగ్గర పూజ చేస్తారో, దీపారాధన చేస్తారో, ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఏ కష్టము రాదు, అష్టైశ్వర్యాలకు లోటు ఉండదు, ఆరోగ్యాలకి లోటు ఉండదు. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. చురుగ్గా ఉంటారు, ముఖ్యంగా చురుగ్గా ఉంటారు. చూడండి, ఎక్కువ రోజులకల్లా ఒక్క 10 రోజులు నేను చెప్పినట్లుగా 4 గంటలకు లేచి మీరు పనంతా చేసుకొని సూర్యోదయానికి దీపారాధన చేసుకొని మీ పూజని ముగించుకోండి. సూర్యుడు ఉదయిస్తున్నప్పటికి వెళ్ళి, స్వామి నా పూజ అయిపోయింది, తులసి బృందావనం దగ్గర అయిపోయింది, పూజా మందిరంలో అయిపోయింది అని ఒక్క నమస్కారం చేయండి. ఎంత సమయం మీకు మిగులుతుంది. ఇంకా తర్వాత ఉంటే రోజంతా 1 గంట 2 గంటలో పని, తర్వాత మీరు చక్కగా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే కొంతమందికి ఇంట్లో పనే చాలా ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటము, ఇంట్లో సంఖ్య ఎక్కువ ఉండటము, తన పనులన్నీ మహిళలే కొంతమంది చాలామంది వాళ్ళ పనులు ఇంటి పనులన్నీ చేసుకుంటారు, మగవాళ్ళకి వీలవ్వదు, అట్లా పనులన్నీ చేసుకోవచ్చు. లేదమ్మా తెల్లవారుజామున లేవలేము మేము అంటే చాలామందికి నిద్ర అనేది సరిపోదు. ఒకటి మహిళలకి మెనోపాజ్ టైంలో అంటే తెల్లవారుజామున విపరీతంగా నిద్ర వస్తుంది, లేవలేరు. 6 గంటలకు లేవమంటే లేస్తారు, కానీ 4కో 5కో లేస్తామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే ఆ సమయంలో ఆ శరీరంలో వచ్చే మార్పులు ఆ విధంగా ఉంటాయి, అంటానికి లేదు. మరి ఏ సమయంలో పూజ చేసి ధ్యానం చేసుకోవాలి అంటే సాయం సంధ్యాకాలం, అది ప్రదోష కాలం అయితే ఇంకా శక్తివంతమైనది. మనం 6 గంటలకల్లా అంటే 5:30కే స్నానం వచ్చేసి, స్నానం చేయకపోయినా కాళ్ళు ముఖం కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని జడ వేసుకొని, పురుషులు అనుకోండి వీలైన వాళ్ళు చక్కగా, పురుషులైతే స్నానం చేసి చక్కగా ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి కుంకుమను పెట్టుకొని ఉదిటిన వచ్చి భగవంతుడి దగ్గర దీపారాధన చేసి కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన భగవంతుడి ధ్యానం చేయండి.
గురు దీక్ష ఉంది అంటే ఆ మంత్రాన్ని ధ్యానం చేయండి. గురువు కొన్ని పద్ధతుల్ని చెప్తాడు ధ్యానం చేయటానికి. గురు మంత్రం, ప్రాణాయామం, కొంచెం సేపు జపం, కొన్ని ముద్రలలో జపం, ఆ తర్వాత ధ్యానం చెప్తారు. మా గురువు గారు మాకు చెప్పింది అది. అలా ధ్యానం చేయండి. మొదట కూర్చుంటూనే మనము ఎక్కువసేపు కూర్చోలేము కాబట్టి 5 నిమిషాలు, మరుసటి రోజుకి దాన్ని ఒక 2 నిమిషాలు పెంచుకుంటూ పొండి అరగంట వరకు కనీసం ధ్యానం చేయగలిగితే చాలా చాలా మంచిది. సూర్యోదయానికి పూర్వము, సూర్యాస్తమయం తర్వాత చేసే ధ్యానం అతి శక్తివంతమైనది. ఆ సమయంలో వాతావరణంలో అద్భుతమైన మార్పులు, అద్భుతమైన దైవ శక్తి మనకి అందించబడుతుంది. మన ఋషుల తపోబలాన్ని మొత్తము మనకు అందించే సమయం అది. మనం వాళ్ళని రీచ్ చేయగలుగుతాం, అంటే వాళ్ళని అందుకోగలుగుతాం ఆ సమయంలో ధ్యానం చేస్తే. ఎన్నో మార్పులు. చాలామంది అంటారు ధ్యానం చేస్తూ ఉంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి రమాదేవి గారు అనేది. ఆలోచనలు రావు, మనం చేస్తే వస్తాయి. ఈ చిన్న తేడాని చూడండి. అవి రావటానికి ఏమన్నా చుట్టాలా, లేకపోతే ఫర్నిచరో, లే సామాన్లు కాదు కదా, మనం చేస్తే వస్తాయి. మనం చేయకుండా ఉండాలి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చాయనుకో, ఈ ఆలోచనలన్నీ వద్దు, నాకు శ్రీకృష్ణ పరమాత్మని, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః ఈ మంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణుడి యొక్క అవతారము, ఆయన యొక్క లీలలు, ఆయన భగవద్గీతలో శ్లోకాలు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ మీరు ధ్యానం చేయండి. ఇలా చేస్తూ పోతే కొన్ని రోజులకు శ్రీకృష్ణ భగవానుడు, ఏ దేవుడైతే ఆ దేవుడు, మీకు ఎవరు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు జపం చేస్తారో ఆ భగవంతుడు మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కిస్తాడు. భగవంతుడు తన వైపుకి నడిపించుకుంటాడు. మనం ఒక అడుగు వేయాలి కానీ ఆయన 100 అడుగులు వచ్చి మనల్ని ఆయన దగ్గరికి లాక్కుంటాడు. కాబట్టి ధ్యానం చేయటానికి సరైన సమయం ఇది. చాలామంది ఈ ఉదయము సాయంత్రము చేస్తూ పగలు కూడా ఖాళీ సమయాల్లో కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా మంచిది అది. ఏ ఇంటి నిత్య దీపారాధన ధ్యానం చేయబడుతుందో ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆ ఇంటికి ఎవరు వచ్చినా తొందరగా తిరిగి వెళ్ళరు. అంటే ఆ పాజిటివ్ వైబ్స్ వాళ్ళని కూర్చోబెడతాయి కట్టి. ప్రశాంతంగా ఉంది వీళ్ళ ఇంట్లో, కాసేపు కూర్చుందాం అనేలాగా ఉంటుంది. ధ్యానం చేసేవాళ్ళు మన దగ్గరికి వచ్చినా కూడా ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి ప్రశాంతతని ఇస్తాయి. మనలో ఉన్న దుష్టగుణాలు తొలగిపోవటానికి ఇవన్నీ కూడా కారణమవుతాయి. కాబట్టి ధ్యానం ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ధ్యానం చేసి ఆ భగవంతుని మీరు అందరూ పట్టుకోవాలని కోరుకుంటూ స్వస్తి.